సాయి ఎప్పుడూ కూడా సబ్కా మాలిక్ ఏక్ హై అని అంటూ ఉంటారు కదా, అందులో ఆంతర్యం ఏమిటో తెలియజేస్తారు. సబ్కా మాలిక్ ఏక్ హై. ఏ గ్రంథాలు చెప్పినా భగవంతుడు ఒకటే. మీరు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళండి, వేదాలకు వెళ్ళండి, పురాణాల దగ్గరికి వెళ్ళండి, ఇతిహాసాల దగ్గరికి వెళ్ళండి, అదేవిధంగా గ్రంథాలకు వెళ్ళండి. ఏ పురాణాలు చెప్పినా భగవంతుడు ఒకడే అని చెప్తారే తప్ప భగవంతులు ఇద్దరు అని ఏ గ్రంథాలు చెప్పవు, ఏ మహాత్ములు చెప్పరు. అంటే మన హిందూ శాస్త్రం కానీ, అదేవిధంగా మహమ్మదీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఏ గ్రంథమైనా భగవంతుడు ఒకడే, భగవంతుడు ఒక్కడే అని గ్రంథాలు చెప్పేది అదే. బాబా చెప్పింది అదే కదా. సబ్కా అంటే సబ్కా అందరికీ, మాలిక్ అంటే యజమాని, ఏక్ ఒకరు అంటే అందరి యజమాని ఒకరే. ఆ యజమానిని మనమేమంటున్నాం, పరబ్రహ్మ స్వరూపం అంటున్నాం. ఆ యజమానిని మహమ్మదీలు ఏమంటున్నారు, అల్లా అంటున్నారు. ఆ యజమానిని క్రైస్తవులు ఏమంటున్నారు, తండ్రి అంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్న రూపం ఒకటే కానీ పేరు వేరు. ఆ రూపాన్ని ఒక్కొక్క మతం వారు ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ఆ రూపంలో వచ్చిన పరబ్రహ్మ స్వరూపమే సర్వజీవులలో ఉన్నది, పరబ్రహ్మ స్వరూపమే సర్వ దేవతలలో ఉన్నది, పరబ్రహ్మ స్వరూపమే 3 కోట్ల దేవతలలో ఉన్నది, పరబ్రహ్మ స్వరూపమే. అదే అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అంటే సర్వజీవులలో భగవంతుని చూడటమే అద్వైత సిద్ధాంతం. ఆ పరబ్రహ్మ స్వరూపమే సర్వజీవులలో, సర్వ మానవులలో, సర్వదేవతలలో వ్యాపించింది పరబ్రహ్మ స్వరూపమే. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈ యొక్క సృష్టి మొత్తానికి భగవంతుడు. ఆ భగవంతునే వివిధ నామాలతో పిలుస్తున్నాం, వివిధ మతాల వాళ్ళు వివిధ పేర్లతో పిలుస్తున్నాం. ఆయనే దేవుడు, ఆయనే సబ్కా మాలిక్ ఏక్. అది బాబా గారి యొక్క అంతరార్థం.